మార్చి 18 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నుతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. శృణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 18 మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిఋతు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, చవితి మంగళవారం రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది. స్వాతి నక్షత్రం పగలు 3 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఈరోజు వర్జన్ రాత్రి 9 గంటల 29 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 34 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 56 నిమిషాల నుంచి 11 గంటల 44 నిమిషాల వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 7 నిమిషాలకు. ఈరోజు భౌమ చతుర్థి మంగళవారం, చవితి కలిసిన రోజున అంగారక గ్రహానికి సంబంధించిన దోష శాంతి చేస్తే ఆయన త్వరగా అనుగ్రహించే అవకాశం ఉంది చెప్తుంటారు. అటువంటి అంగారక గ్రహ సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి రోజు ఈ యొక్క భౌమ చతుర్థి దినం. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున మరి గ్రహచారాన్ని చూస్తే ఇక్కడ రవి, బుధ, శుక్ర, రాహువులు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, శని కుంభంలో, చంద్రుడు తులలో, కేతువు కన్యలో ఉన్నారు. మేషరాశి. ఒకసారి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూసేటప్పుడు భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ప్రయత్నాలు మీరు బాగా చేస్తూ ఉంటారు, పనులు వెనక్కి వస్తూ ఉంటాయి. ఆర్థిక ఉద్యోగ లావాదేవీలు బాగానే ఉంటాయి. మిగతా అన్ని అంశాల్లోనూ కూడా ఏదో తెలియని సమస్య వెంటాడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇదిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ధనం, ఆర్థికం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపార విషయాలు బాగుంటాయి. అలాగే మరి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అనేకమైన విజయాలు సాధించే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మిథున రాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా అనుకూల స్థితి కనబడుతుంది. గతం కంటే కూడా మంచి అనుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే మరి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో గత సమస్యలకి ఏమైనా పరిష్కారాల కోసం ఇవాళ డిస్కషన్స్ జరిగే అవకాశం వస్తుంది. వాటి మీద శుభ పరిణామాలు చేకూరే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడుస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా విజయవంతంగా మరల్చుకుంటారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. తర్వాత కర్కాటక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా బాగా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శని కుజుల వలన ఆటంకాలు ఉన్నా వాటిని కూడా తెలివిగా సరిచేసుకునే యోగం వస్తుంది. ఈ రోజున మరి అన్ని పనులు కూడా సూక్ష్మమైనటువంటి బుద్ధితో మీరు నడుపుతూ చాలా విషయాలని లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకున్నటువంటి దాంట్లో పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు బాగా ఉంటాయి. అలాగే
ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా లబ్ధి బాగా పొందే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అయితే శని సంచారం బాగుండకపోవడం, కుజుడు సంచారం అనుకూలంగా ఉండడం, గురువు తటస్థంగా ఉండడం, వీటి ప్రభావాల దృష్ట్యా సమస్యలు వస్తున్నప్పటికీ కూడా ఆ సమస్యలు ముందుగా గమనించి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం సింహరాశి వాళ్ళకి బాగా గోచరిస్తూ ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు అన్ని విధాలా కూడా మీరు పనులు ఇబ్బందికరంగా ఉన్న పనులను తప్పించుకుంటూ ముందుకు వెళ్ళి జాగ్రత్త పడే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ పరిణామాలన్నీ కూడా బాగా ఉంటాయి. ఉత్తర ఒకటోపాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ ఏదో తెలియని సమస్య కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అన్నీ బాగుండి ఇబ్బందికరంగా ఏదో భావన చేస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదో తెలియని అసంతృప్తి, లేకపోతే సమయపాలన లేకపోవడం, మీ రోజువారీ కార్యక్రమాలు డిస్టర్బెన్స్ అవ్వడం, ఏదో మొత్తానికి ఒక విచిత్రమైనటువంటి సమస్య వెంటాడే అవకాశం వస్తుంది. ఒక అసంతృప్తి, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఇవాళ మొత్తం మీద మీకు అనుకూలం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. హస్తానక్షత్రం వాళ్ళకి పాత సమస్యలు మళ్ళీ తిరగబెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. చిత్త 1 పదాల వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత తులారాశి. ఈరోజు తులారాశి వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే దాని మీద ఒక చక్కనైనటువంటి అవగాహన కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి సర్వసాధారణంగా మంచి ఫలితాలతోనే కాలక్షేపం జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ రోజున ఇక ఏదో తెలియని ఒక భారమైనటువంటి మానసిక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అన్ని పనులు చక్కగా నడుస్తాయి, అందరూ బాగా సహకారం చేస్తారు, ఉద్యోగంలో అందరూ సహకారం చేస్తారు, వ్యాపారంలో అందరూ సహకారం చేస్తారు, కుటుంబ విషయాలు బాగుంటాయి. కానీ ఏదో తెలియని ఒక మనసు కొంచెం భారమైనటువంటి భావనకి దగ్గర అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. అలాగే ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. ధనురాశి. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. కుటుంబ అవసరాలు తీర్చుకునే ప్రయత్నంలో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని పనులు బాగానే ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఏదో తెలియని చిన్న సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి సానుకూలమైనటువంటి వ్యవహారాలు కనబడుతున్నాయి. తర్వాత మకర రాశి. ఈ రోజున మకర రాశి వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధితో కార్యక్రమాలు విజయం వైపు నడిపిస్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున మకర రాశిలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. సమయం, గ్రహచారం అనుకూలంగా ఉందని చెప్పాలి. శని తప్పితే మిగతా గ్రహాలనే బాగున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ప్రారంభించిన ఆలస్యం, లేకపోతే మీకు ఎదుర్కొన్న వాళ్ళు సహకరించడం మూలంగా పనులు లేట్ అవ్వడం, ఏదో విధంగా లేట్ అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకం జాగ్రత్తలు కనిపించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి.
ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే సమస్యలన్నింటికి పరిష్కారాలు లభిస్తాయి. అందరితోనూ కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ సతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. సమయం మీకు ఇబ్బందికరం కాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కలహప్రదమైన వాతావరణం దగ్గర రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.